ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 73వ భాగం 25/10/25 మను సావర్ణి. ఆయన పేరు సురధుడు కూడా అంటారు. దేవి మహాత్మ్యం ఆ విషయం. స్వారోజిష మనువంత కాలంలో చైత్రవంశంలో సురధుడనే మహారాజు ఉండేవాడు. సుప్రసిద్ధుడు, బలపరాక్రమశాలి, గుణగ్రాహి, ధనుర్ధారి. స్వయంగా కవి ధనం సంపాదించిన దాన్ని యాచకులకు పంచిపెట్టడం రెండు బాగా తెలిసినవాడు. సర్వశాస్త్ర కుశల్. ఒకనాడు శత్రువులంతా కూడబలుక్కొని దండెత్తి వచ్చి అతడి రాజధానిని ముట్టడి. అభిమానధనుడు సురధుడు సైన్య సమేతుడై ప్రాకారం దాటి వచ్చి యుద్ధానికి తలపడి. భీషణంగా జరిగిన యుద్ధంలో కడపటి వరకు సురధుడు ఓడిపోయాడు. చివరికి సకల సంపదలు మిత్రులకు శత్రువులకు హస్తగతమైపోయి దిక్కు తోచని సురధుడు ఒక గుర్రాన్ని రహస్య మార్గాన అడవులకు వెళ్ళిపోయి వికలమైన మనస్సులతో అడవిలో ఒంటరిగా తిరుగుతుంటే ఒక ముని కనబడి ఓదార్చి ఆశ్రమానికి తీసుకుని ఆ ప్రశాంత వాతావరణంలో ముని శిష్యులతో చాలా కాలం గడిపారు. ఒక రోజున మునీశ్వరుడు పూజ ముగించే సమయాన్ని సురధుడు వెళ్ళి నమస్కరించాడు. మునీశ్వర, ఎంతకీ దుఃఖం వదలటం లేదు. మనస్సు బాధగా ఉంది. తత్వం తెలిసినా దుఃఖాన్ని జయించే ప్రజ్ఞ కరువైపోయింది. శత్రువులు ఓడించేశారు, రాజ్యం అపహరించారు. అయినా ఎందుకనో వాళ్ల పట్ల ద్వేషం కలగటలే, కోపము రాబట్టే. స్ఫుటంగా మమకారమే కలుగుతుంది. అలాగని దుఃఖం తొలగిపోతోందా అంటే అదిలే. ఇదంతా విచిత్రంగా ఉంది. ఏం చెయ్యను, ఎక్కడికి వెళ్ళను, మనశ్శాంతి లభించే మార్గం ఏమి? నువ్వు వేదాంగవేత్తవు, అనుగ్రహించి ఏదైనా దారి చూపి. సురధ, దేవి మహాత్మ్యం చాలా ఆశ్చర్యం. ప్రాణికోటి మనస్సులను బలవంతంగా మోహానికి గురి చేస్తూ ఈ జగత్తును సృష్టించేది, పాలించేది మాత్రమే కాదు, నాశనం చేసేది కూడా ఆ మహాదేవి. కామదాత్రి, మహామాయ, కాళరాత్రి, దురచ్చయ, విశ్వసంహారిణి, కాళి, కమలాలయ. జగత్తంతా ఆవిడలోనే లీనమై ఆవిడ నుంచే ఆవిర్భవిస్తుంది, ఆవిడలోనే లయమవు. అందుకని పరాత్పర అన్నారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే కానీ ఎవ్వరూ మోహాన్ని జయింపలేరు. మోహాన్ని జయిస్తే కానీ మనశ్శాంతి ఉండదు. ఇది 10వ అధ్యాయంలో 10వ స్కంధంలో 10వ అధ్యాయం శ్లోకాలు 25 యొక్క భావం నిన్న చెప్పుకుందే. మళ్ళా ఒకసారి. మునివర, ఆ దేవి ఎవరు, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎందుకని జీవకోటిని సమ్మోహపరుస్తుంది, ఆవిడ దయకు పాత్రులు కావాలంటే ఏం చెయ్యాలి? సురధుడు ఆత్రంగా ప్రశ్నల వర్షం కురిపిస్తే మునీశ్వరుడు స్థిరంగా జవాబు చెప్పడం ప్రారంభించాడు. సురధ, చెబుతా విను. కల్పాంతంలో శ్రీమన్నారాయణుడు సృష్టిని ఉపసంహరించి ఆదిశేషుడి మీద యోగ నిద్రకు ఉపక్రమించాడు. అతడి చెవుల నుండి గులుగు జారిపడి ఆ కర్ణమలం నుంచి మధుకైటబులనే దానవులు ఆవిర్భై భీకర భీషణాకారులు, మహాకాయులు, క్రూరాతి క్రూరు. పుడుతూనే బ్రహ్మదేవుణ్ణి సంహరించబోయా. బ్రహ్మ భయపడాడు. శ్రీమన్నారాయణుడు నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఎవరిని శరణు వేడాలని బాగా ఆలోచించాడు. బుద్ధిలో మెరుపు మెరిసింది. నారాయణుని వశపరుచుకున్న నిద్రాదేవిని శరణు వేడుదాం అనుకోను. నిద్రాదేవి, నువ్వు ఆనంద స్వరూపిణివి, సర్వజంతు సమ్మోహన శక్తివి, కాళరాత్రివి, మహారాత్రివి, మోహరాత్రివి, వ్యాపినివి, మహనీయవు, మహా ఆరాధ్యవు, మహామాయవు, లజ్జా, పుష్టి, క్రమ, కీర్తి, కాంతి అన్నీ నువ్వే. కారుణ్య స్వరూపిణివి, జగద్వంద్యుజవు నువ్వే. జాగ్రత్త స్వరూపిణి,
ఏకాత్మవు ఏకరూపవు జీవాత్మ పరమాత్మలు ప్రకృతి పురుషులు నువ్వే కనుక దయాత్మక త్రివర్గ నిలయం తురీయ మోక్ష స్వరూపం పంచభూతేశ్వరి షష్టేశ్వరి సప్తవారాధినేత్రి అష్టవసువులకు అధినాయకం నవగ్రహమయి నవరాగ కళారూపం దశ దిక్పూజ్యవు ఏకాదశ రుద్ర నిషేవితవు ఏకాదశి తిథి ప్రియవు ద్వాదశ భుజవు ద్వాదశ ఆదిత్యులకు కన్నతల్లి త్రయోదశ గుణప్రియవు విశ్వేదేవులకు అగ్రణివి దేవేంద్రులకు వరప్రదం చతుర్దశ మనువులకు జనయిత్రి పంచాధిక దశీవేద్యం షోడశ భుజవు షోడశేందు కళామయు షోడశాత్మక చంద్రాంశు వ్యాప్త దివ్య శరీరం పాడ్యమి మొదలు పూర్ణిమ వరకు అన్ని తిథులు నువ్వే గుణత్రయ స్వరూపిణి నారాయణుణ్ణి ఇప్పుడు వరసపరుచుకున్న ఆ రాక్షసులిద్దరూ నన్ను సంహరించబోతున్న అమ్మా నిద్రాదేవి కరుణించు శ్రీమన్నారాయణుణ్ణి విడిచిపెట్టు మెలకువ రప్పి బ్రహ్మదేవుడి ప్రార్థన విన్న నిద్రాదేవి శ్రీమన్నారాయణ్ణి విడిచిపెట్టి మధుకైటభులను ఆవహించి విష్ణుమూర్తి నిద్రలేచాడు. మధుకైటభులను చూశాడు. 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు, అయినా జయించలేకపోయి. అప్పుడు నిద్రాదేవి వాళ్ళని సమ్మోహపరిచి వారు ఆ మోహంలో పడి శ్రీహరి వరం కోరుకున్నారు. శ్రీహరి వాంటనే వాళ్ళ వధను వరంగా కోర. నీళ్లు లేని చోట మమ్మల్ని సంహరించగలవు అన్నారు. శ్రీహరి తొడలు విస్తరించి చక్రం ధరించి సంహరించారు. వారి మేధస్సుతో కొవ్వు కలిసింది కనుక భూమికి మేదిని అనే పేరు. సురధా మధుకైటభ సంహారం కోసం బ్రహ్మదేవుడు స్తుతిస్తే శ్రీమన్మహాదేవి ఇలా స్పందించి సహకరించి ఇంకా ఆ దేవి సముత్పత్తిని గురించి చెబుతా విను. ఇందాక అది 11వ అధ్యాయంలో 34 శ్లోకాల భావం అయిపోయి. పూర్వకాలంలో మహిషుడనే మహారాక్షసుడున్నాడు. మహాబలశాలి మహిషరూపుడు. దేవతలను లోకపాలకులను నానా హింసలు పెట్టేవాడు. ఇంద్రాదులు రాజ్యభ్రష్టులై పారిపోయారు. బ్రహ్మదేవుడిని అగ్రభాగాన నిలుపుకొని శంకరుడిని విష్ణుమూర్తిని శరణు వేడారు. మహిషాసురుడి దురాగతాలు వింటున్న శ్రీహరి పట్టరాని కోపం వచ్చింది. క్షణంలో అతని నోటి నుంచి ఒక మహా తేజస్సు ఆవిర్భవించి అలాగే బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతల శరీరాల నుండి తేజపుంజాలన్నీ బయటపడ్డాయి. అన్నీ వెళ్ళి ఆ మహా తేజస్సులో కలిసి ఒక ఆకారం రూపు కట్టింది. శుంభ తేజస్సు, శంభు తేజస్సు ముఖంగా, యముడి తేజస్సు జుట్టుగా, శ్రీహరి తేజస్సు బాహువులుగా, చంద్ర తేజస్సు కులాలు కుచాలుగా, ఇంద్ర తేజస్సు నడుముగా, వరుణ తేజస్సు తొడలుగా, భూదేవి తేజస్సు నితంబంగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా, వాసవ తేజస్సు వేళ్ళుగా, కుబేరుడి తేజస్సు నాసికగా, ప్రజాపతి తేజస్సు దంతాలుగా, పావక తేజస్సు 3 కన్నులుగా, సాధ్వుల తేజస్సు కనుబొమ్మలుగా, వాయువ్య తేజస్సు చెవులుగా, ఒక స్త్రీమూర్తి సర్వ తేజస్వరూపిణి అవతరించి శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, అగ్నిదేవుడు శక్తిని, వాయు ధనుర్బాణాలు, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, ఐరావతం ఘంటను, యముడు కాలదండాన్ని, బ్రహ్మదేవుడు అక్షమాల కమండల, సూర్యుడు రశ్మిమాలను, కాలుడు కవచ ఖడ్గాలను, సముద్రుడు వస్త్రహారాలను, చూడామణి కొండల కథక భుజంగ నూపర కైవేయ ఆభరణాలను, విశ్వకర్మ ఉంగరాలను, హిమవంతుడి సింహాసనాన్ని, కుబేరుడు సురభాండాన్ని, పానపాత్రను, ఆదిశేషుడు నాగహారాన్ని భక్తితో సమర్పించారు. ఇంకా అశేష దేవతలు విశేష ఆయుధాలను, ఆభరణాలు బహూకరించారు. రకరకాల స్తుతులతో, స్తోత్రాలతో, పొగడ్తలతో
ఆ మహాదేవిని ఉత్తేజపరిచారు, ఉత్సాహపరి. మహిషాసుర వదను సంకల్పించి మహాదేవి భీషణ నాదం చేసింది. మహిషుడు ఆశ్చర్యజగుడై యుద్ధానికి వచ్చాడు. శస్త్రాస్త్రాలతో ఆకాశం నింపేశాడు. శిక్షురుడు సేనాపతి, ఇంకా దుర్ధర దుర్ముఖ భాస్కర బాహితాంబరక బిడాల వదన ప్రభృతులు అసంఖ్యాక రాక్షస మహావీరుడు యుద్ధరంగంలోకి దుముకారు. అందరినీ అవలీలుగా సంహరించి మహాదేవి మహిషాసురుని ఎదుర్కొని, వాడు మహామాయావి రకరకాల రూపాలతో వచ్చి యుద్ధం చేస్తుంటే ఒక్కొక్క రూపాన్ని సంహరిస్తూ చివరికి మహిష రూపంలో వస్తే పాశంతో భంజించి ఖడ్గంతో శిరస్సు నరికేసి మహిషాసుర మర్దిని అయి సింహనాదం చేసింది. బతికున్న రాక్షస సైనికులు హాహాహాకారాలు చేసుకొని పారిపోయారు. దేవతలు జయధ్వానాలు చేశారు. శ్రీమన్ మహాదేవిని బహుధా స్తుతించారు. స్వరధా మహిషమర్దని ఆది మహాలక్ష్మి అవతార. ఇక మహాసరస్వతి అవతార గాథ ఏమిటంటే అన్నారు. ఒకప్పుడు శుంభనిశుంభులనే రాక్షసులుండేవాడు. మహాబలపరాక్రమ సంపన్నులు, మాయావులు, దేవతలను పారద్రోడి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. ఇంద్రాదులు జగన్మాతను శరణు వేడారు, స్తుతించారు. ప్రసన్నురాలైన వరం కోరుకోమంది. శుంభనిశుంభులను సంహరించి మా భోగభాగ్యాలు మాకు అందించమని కోరారు. దేవతలు అంగీకరించిందా. శుంభనిశుంభులకు చండముండుని ఇద్దరు భృత్యులున్నారు. వాళ్ళు మేరు పర్వత గుహలో దాక్కొని ఈ దృశ్యాన్ని చూశారు. దేవి సౌందర్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. పరుగున వెళ్ళి శుంభుడికి వర్ణించి చెప్పారు. మహాప్రభో, అత్యద్భుత సౌందర్య రాశిని చూసొచ్చాం. సురాసుర గంధర్వ నాగ యక్ష మానవ జాతుల్లో అటువంటి అందకత్తెలే ఇక ముందు ఉండదు. ఆవిడని అనుభవించడానికి నువ్వొక్కడివే యోగ్యుడు, అర్హుడి. ఆవిడని తెచ్చుకో, ఏలుకో అని చెవిలో ఊదా. శంభుడికి మనస్సయింది. మహాదేవి సన్నిధికి దూతను పంపాడు. వాడు తన ప్రభువు గుణగణాలను, శక్తి సామర్థ్యాలను, భోగభాగ్యాలను చెప్పి శుంభుడిని చేపట్టమని, సుఖించమని ఉపదేశించాడు. అప్పుడు అమ్మవారు అంది కదా, ఒరే దూత, నువ్వు చెప్పిందంతా బానే ఉంది, కానీ నాకొక ప్రతిజ్ఞ ఉందిరా. నా బలాన్ని అపహరించి నా దర్పాన్ని ఎగరగొట్టగలిగిన వాడిని నేను పెళ్ళాడు. అల్పుల్ని నేను అంగీకరించి, ఇది నా ప్రతిజ్ఞ, మీ ప్రభుతో చెప్పు, అది నెరవేర్చి నన్ను తీసుకోమను అన్నాడు. దూత వెళ్ళి శుంభుడికి యథాతథంగా చెప్పాడు. దానవ ప్రభువు కోపం వచ్చింది. ఆ దుష్టురాలుడి జుట్టు పట్టుకు లాక్కురా అని గర్జించి ధూమ్రాశరుడిని పంపించాడు. 60,000 సైన్యంతో వాడు వెళ్ళి భస్మమైపోయాడు. వర్తమానం అందింది. శుంభుడు మండిపడ్డాడు. చండ ముండ రక్త బీజలను వరుసగా పంపాడు. మహాదేవి చేతిలోని త్రిశూలానికి వాడు ముగ్గురు బలైపోయి. ఈసారి శుంభులే స్వయంగా రణరంగంలో దిగాడు. భయంకరంగా పోరాడి చనిపోయి. వివిధులు సంతోషంగా మహాదేవిని వాగీశ్వరిగా కొనియాడారు. సురధ సృష్టి స్థితి లయకారిని ఆ పరమేశ్వరిని నువ్వు కూడా ఆరాధించు. అంతర్బహిశత్రువులు అందరూ పోతారు, మనశ్శాంతి భోగభాగ్యాలు కలుగుతాయి అని మునీశ్వరుడు ఉపదేశి. నారదా సురథుడు అప్పటి నుంచి దేవీ భక్తి తత్పరుడయ్యాడు. జితేంద్రుడై నిరాకారుడై ఏకాగ్ర చిత్తంతో దేవేశిని ఉపాసించాడు. మృణ్మయమూర్తిని ఎదుట నిలుపుకొని భక్తి ప్రభక్తులతో పూజలు చేశాడు. తన శరీరంలోని రక్త మాంసాలను నైవేద్యం పెట్టాడు. జగదాత్మకు దయ కలిగింది. ప్రసన్నురాలై సాక్షాత్కరి నీ రాజ్యం నీకు లభిస్తుందని, నిష్కంటకంగా ఏలుకొమ్మని, మోహం నశించి జ్ఞానం కలుగుతుందని వరాలు కురిపించి, వచ్చే జన్మలో మను సౌవర్ణివి అవుతావు, ఒక మన్వంతరానికి అధిపతి అవుతావు, మంచి సంతానం కూడా కలుగుతుంది అని కూడా ఆశీర్వదించి అంతర్ధానమయ్యి. అమ్మయ్య వారు
ఆదేశించినట్టే సురథుడు సావర్ణిగా జన్మించాడు. 8వ మన్వంతరానికి అధిపతి అయ్యాడు. ఈ ఉపాఖ్యానం చదివినవాడు విన్నవాడు దేవి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అధ్యాయం 12లో 93 శ్లోకాల భావమంతా చెప్పుకున్నాం. వైవస్వత మను సంత నరదా మిగిలిన మనుగుల కథలు కూడా చెబుతా విను. వీళ్ళని స్మరిస్తే చాలు దేవీ భక్తి కుదిరిపోతుంది. వైవస్వత మనువుకి 6 కొడుకు: కరూషుడు, వృషధ్రధుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాది, త్రిశంకుడు. 6 మహాబలవంతులే. కాళిందీ తీరంలో విరహాసక్తులై వాళ్ళు తీవ్రంగా నిరాహారుడై ఆహారం తీసుకోకుండా తీవ్రంగా తపస్సు చేశారు. కాలానికి అంతఃశుద్ధి లభించి జగత్తంతా ఆత్మలోనే కనపడి ఈ దర్శనానికి వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. మరింత నిష్ఠగా తపస్సు సాగించారు. 12 ఏళ్ళు గడిచాయి. జగదీశ్వరి సాక్షాత్కరించింది. భక్తి వినమ్రులై సాగిలి మొక్కారు. మహేశ్వరి జయేశాని పరమే కరుణాలయే వాగ్భవారాధన ప్రీతే వాగ్భవ ప్రతిపాదితే క్లీంకార వహే దేవి క్లీంకార ప్రీతిదాయిని కామరాజ మనోమోదాయి ఈశ్వరతోషిని మహామాయే మోదపరి మహాసామ్రాజ్యదాయిని విష్ణు అర్క హర చక్రాది స్వరూపే భోగబద్ధిని. ఈ 6 రాకుమారుడు ముక్త కంఠంతో మహేశ్వరుని స్తుతించారు. ప్రసన్నురాలైంది. రాజపుత్రులారా, మీరు మహాత్ములు, తపస్సులు, నిష్కల్మషులు, అంతఃశుద్ధిని ఆరాధించిన వాడు అవతరించారు. మీరు కనుక మనస్సుల్లో ఉన్న కోరికలన్నీ అడిగండి, నేను ప్రసన్నురాలయ్యాను, తీరుస్తాను అని. అప్పుడు మహాదేవి నిష్కంఠ రాజ్యాన్ని సత్పుత్రులను ప్రసాది దీర్ఘాయుష్మంతుణ్ణి చెయ్యి, అవ్యాహతంగా భోగభాగ్యాలు లభించాయన్నటువంటిది. ఆనందంతో మేము రాజ్యం చేసుకుంటాం అన్నారు. జగన్మాత తథాస్తు అంది. మీరు 6 క్రమంగా 6 మన్వంతరాలకు అధిపతులవుతారని అదనంగా వరమిచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయి. అలాగే జరిగింది. 6 మహారాజులై భోగభాగ్యాలు అనుభవించి సత్సంతానాన్ని పొంది జన్మాంతరంలో మనువులయ్యారు. మొదటివాడు దక్ష సావర్ణి, 9వ మనువయ్య. 2వవాడు మేరు సావర్ణిగా 10వ మన్వంతరాన్ని. 3వవాడు సూర్య సౌవర్ణిగా 11వ మన్వంతరాన్ని. 4వవాడు చంద్ర సావర్ణిగా 12వ మన్వంతరాన్ని. 5వవాడు రుద్ర సావర్ణిగా 13వ మన్వంతరాన్ని. 6వవాడు విష్ణు సావర్ణిగా 14వ మన్వంతరానికి అధిపతులే. ఈ 14 మనువులు దేవి పాదచింత పరమ పూజ్యులు, లోకవంజులు, మహాప్రతాపశాలు, భ్రామరీదేవి అనుగ్రహానికి నోచుకున్నవాడు.
నారాయణ మహర్షి నోటి నుండి భ్రామరీదేవి అనే పదం రావటమేమిటి నారదుడు పట్టేశాడు. మహర్షి ఎవరా భ్రామరీదేవి, అవతార గాథయం దయచేసి చెప్పు బాబోయి అన్నాడు. అమృతమైన మోహమైన మొత్తుతుందేమో కానీ దేవి కథామృతం ఎంత తాగినా తనివి తేరటం లేదు అని ప్రార్థించాడు నారాయణమూర్తి. నారదా అంటూ భ్రామరీదేవి వృత్త జగజ్జనుడి చేష్టలు చిత్ర విచిత్రంగా ఉంటుంది. అచించ అవ్యక్త రూప గద అన్ని జగత్కాల కారణాలే, జగత్ కళ్యాణ కారణ. లోకమంటే నిర్వ్యాజమైన ప్రేమ, కన్న తల్లి కదా. బిడ్డల మీద ప్రేమ కాక ఏముంటుంది ఆ తల్లి. యజ్జరితం శ్రీదేవాత్ సత్సర్వం లోకహేతవే నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తద. పూర్వకాలాన పాతాళంలో అరుణుడు అనే ఒక మహాదైత్యుడు ఉండే. దేవద్వేషి, మహాబలుడు, మహాఖలుడు. దేవతలను జయించాలనే కోరికతో హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి తపస్సు చేసి గంగా తీరంలో పండుటాకులు తింటూ యోగ మార్గాన గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. వాడి శరీరం నుండి బయలుదేరిన కప్పు తపోగ్ని జగత్తును దగింప చేయటం ప్రారంభించి అదేమిటో తెలియక దేవతలు మానవులు గగ్గోలు పెట్టి బ్రహ్మను శరణు వేడారు. ఆయన గాయత్రి సహితులై హంసను అధిరోహించి హిమాలయాలకు పరిగెత్తారు. ప్రాణమాత్రావశిష్ఠుడై రెండవ అగ్నిదేవుడిలా వెలిగిపోతున్న అరుణ దైత్యుణ్ణి చూశారు. వత్సా, ఎందుకురా ఈ బాధ, ఏం వరం కావాలో కోరుకో అని. ఈ మాటలు వినడంతోనే అమృతం చిలికినట్లయిపోయి అరుణుడికి ప్రాణాలు లేచొచ్చాయి. కళ్ళు తెరిచాడు. ఎదుట గాయత్రి మాత సమతో సాహితుడై చతుర్భుజుడు అరుణుడు కనపడ్డాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇద్దరినీ భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. మరణం లేకుండా వరం అడిగాడు. అరుణ, హరిహరాద దేవనాయకులు కూడా మృత్యుభూతికి అతీతులు కాదు. నాకు మరణం ఉంది, ఇక ఇతరుల మాట చెప్పాలా? కనుక యోగ్యమైన వరంకి ఏదైనా కోరుకో, ఇస్తా. ఇవ్వడానికి శక్యమైందడు, అంతేగాని అలవి కానిది అడిగి స్వంతానికి పోకవు. ఇది బుద్ధిమంతుల లక్షణం కాదన్న. అయితే ముఖ అంటే బ్రహ్మదేవ, యుద్ధంలో కానీ మరొక చోట కానీ శస్త్రాస్త్రాలతో కానీ పురుషులతో కానీ స్త్రీలతో కానీ ద్విపాత్తులతో కానీ 4 పాదాల వాటితో కానీ నాకు మృత్యువు లేకుండా అనుగ్రహి. దేవతను జయించడానికి కావలసిన బలం ఇవ్వు. బ్రహ్మదేవుడు తథాస్తు అని వెళ్ళిపోయాడు. హంసవాహనం కదిలి వెళ్ళిపోయాడు. అరుణుడు పాతాళం చేరాడు. జైత్రులందరినీ సమావేశపరిచాడు. బ్రహ్మదేవుడిచ్చిన వరం గురించి చెప్పాడు. వెంటనే అమరావతి మీదకి దండయాత్ర బయలుదేరాడు. యుద్ధవార్త తెలియపరిచి రమ్మని ఇంద్రుడి దగ్గరకు దూతను దేవేంద్రుడు గడగడ వణికాడు. దేవతలను తీసుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి కృష్ణమూర్తిని కలుపుకొని అంతా శివ దగ్గరికి వెళ్ళారు. అరుణ ఆది దైత్యులు సంహరించడం ఎలాగా అని ఆలోచించి అంతలోనే అరుణుడు స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. సూర్య చంద్రులను దిక్పాలకుల తోసిరాజన్ తానే అన్ని రూపాలు ధరించి ఆయా పదవులు అనుష్ఠించాడు, అధిష్ఠించాడు. దిక్కు తోచని దిక్పాలకుడు శివుడి సన్నిధికి చేరారు. పరిస్థితి విషమించిందని మొరపెట్టారు. దేవనాయకులందరూ తలలు పట్టుకొన్నారు. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంత చేసిందని లోపల ఉడికిపోతున్నారు. ఏం చెయ్యాలో తోచల. అరుడి విజృంభణకు అడ్డుకట్ట వేసి తీరాలి. ఎలా? అదే సమయానికి అశరీర వాణి విలిపి జగన్మాతను ఆశ్రయించండి,
మీ పని నెరవేరుతుంది. అరుణుడు గాయత్రి జప తత్పరుడయ్యాడు. ఆ మంత్ర జపాన్ని వాడు విడిచిపెడితే చాలు మృత్యుయోగ్యుడవుతాడు రాక్షసుడు. ఆ మాటలతో దేవతలకు ఒక దారి దొరికినట్లయి వెంటనే ఇంద్రుడు బృహస్పతిని ఆహ్వానించాడు. అరుణుడి దగ్గరకు వెళ్ళమన్నాడు. వాడు గాయత్రిని విడిచిపెట్టేట్లుగా ఎలాగో అలాగా చెయ్యమన్నాడు. ఇది దేవకార్యం, నీకు తప్పదన్నాడు. ఈలోగా మేమంతరం భువనేశ్వరుని ఉపాసిస్తాం, అనుగ్రహం సంపాదిస్తాం, నీ కర్తవ్యం తేలికైపోతుంది అని చెప్పి దేవగురువును పంపించాడు. ఆయన అటు వెళ్ళగానే దేవతలందరూ సుస్నాతులై జంబూనాదీశ్వరుని ఉపాసించారు. మాయా బీజాక్షర సహితంగా మహామంత్రాన్ని జపిస్తూ దేవీ యజ్ఞం మొదలెట్టారు. బృహస్పతి అరుణుడి దగ్గరికి వెళ్ళాడు. అతడి గర్జించి ప్రశ్నించాడు. బృహస్పతి, ఎక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు మీ వాళ్ళు కాదు, నేను శత్రువుని అన్న. దైత్యనాయక, ఇదేమిటి అలా మాట్లాడతావు? నువ్వు మావాడివి కాకపోవటం ఏంట్రా? మేము ఉపాసించే దేవినే నువ్వు నిత్యం పూజిస్తావు కదా, ఇది పరాయి వాడవుతావురా. దేవీ కటాక్షానికి సందేహం ఏమి లేదు, ఉండదు అన్న. బృహస్పతి మాటలకు అరుణుడు హుంకరించాడు. దేవతలు ఉపాసించే దేవిని నేను ఆరాధించడమేమి? దేవద్వేషిని కదా, కూడదు అనుకున్నాడు. దురభిమానానికి పోయాడు. ఆ క్షణంలోనే గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టాడు. అంతే, అస్తేజమస్తు అంటే నిస్తేజంతో వాడి శరీరం కాంతివంతంగా ఉండేది ఇప్పుడు మామూలు ఖాళీ కట్టెలాగా ఉంది. జగన్మంగళకారిణి కోటి సూర్య ప్రతీకాశ కోటి కందర్ప సుందర చిత్రానులేపన విచిత్ర వస్త్రద్వయ విభూషిత విచిత్ర మాల్యాంబరణ ధర చిత్ర భ్రమర ముష్టిక వరాభయంకర శాంత కరుణామృత సాగర నానా భ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత చిత్ర విచిత్ర అసంఖ్యాక భ్రమరీ గణంతో అంటే 6 గుంపుతో చుట్టి పట్టుకొని ఉండేటువంటిది. వాటి జంకారాలు హ్రీం బీజాక్షర ధ్వనులుగా నిరంతరం వినిపిస్తున్నాయి. కోటాను కోట్లగా 9 తిరుగుతున్నాయి. విచిత్రాభిర్ అసంఖ్యాభిస్సమావృత భ్రమరైర్గాయమానైశ్చ హ్రీంకారమనుమధు సర్వశృంగార వేషాఢ్య సర్వ వేద ప్రశంసిత సర్వాత్మిక సర్వమయి సర్వమంగళ రూపిణి సర్వజ్ఞ సర్వజనని సర్వేశ్వరి శివ. ఈ జగదంబను చూడటంతోనే బ్రహ్మాది దేవత సాష్టాంగదండ ప్రణామాలు చేశారు, అత్యద్భుతంగా స్తుతించారు. ఎలాగోలా చెయ్యమన్నాడు. అది దేవకార్యం, నీకు తప్పదన్నాడు. ఈలోగా మేమందరం భువనేశ్వరిని ఉపాసిస్తాం, అనుగ్రహం సంపాదిస్తాం, నీ కర్తవ్యం తేలికవుతుంది అని చెప్పి దేవగురువును పంపారు. ఆయన అటు వెళ్ళగానే దేవతలంతా సుస్నాతులై జంబూనదీశ్వరుని ఉపాసించారు. బృహస్పతి అరుణుడి దగ్గరకు వెళ్ళాడు. గద్దించి ప్రశ్నించాడు, ఎక్కడి నుంచి రాక ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీ వాణ్ణి కాను, పైగా దైత్యనాయక అలా మాట్లాడతావేమిట్రా? నువ్వు మావాడి కాకపోవడమేంటి? మనకి పాద చుట్టరిక ఉంది. మేము ఉపాసించే దేవినే నువ్వు నిత్యం కూడా ఉపాసిస్తావు. బృహస్పతి మాటలకు అరుణుడు హుంకరించి
దేవతలు ఉపాసించే దేవుని నేను ఉపాసించడమేమిటి? దేవద్వేషిని కదా, అది కూడదు అనుకున్నాడు. దురభిమానానికి పోయాడు. ఆ క్షణంలోనే గాయత్రి మంత్రం వదిలేశాడు. అంతే, నిస్తేజుడైపోయాడు. బృహస్పతి గమనించాడు. పని జరిగిపోయిందని సంబరపడుతూ నిర్గమించి ఇంద్రుడికి సమాచారం అందించారు. దేవతలంతా సంతోషించారు. పరమేశ్వరుని మరింత దీక్షగా స్తోత్రం చేశారు, ఉపాసించారు. జగన్మాత చివరికి సాక్షాత్ జగన్మంగళకారిణి, కోటి సూర్య ప్రకృతికాశ, కోటి సందర్భ సుందర, చిత్రానులేపన, విచిత్ర వస్త్రద్వయ విభూషిత చిత్ర మాల్యాభరణ, చిత్ర భ్రమర ముష్టికా వర అభయ అకర శాంత కరుణామృత సాగర, నానా భ్రమర సంయుక్త పుష్పమాలాభిరాజిత, చిత్ర విచిత్రమైన అసంఖ్యాక భ్రమణ గీతంతో ఆడుతొమ్మెదల గుంపుతో కూడి ఉన్నది. వాటి జంకారాలు హేం బీజాక్షర ధరులుగా నిరంతరం వినిపిస్తున్నాయి. కోటాను కోట్లుగా తుమ్మెదలు తిరగాడుతున్నాయి. భ్రమరీ భిర్విచిత్రాభి అసంఖ్యాభి సమావృత భ్రమరైర్గాయమానైచ హ్రీంకార మనుమన్వహం, సర్వశృంగార వేషాఢ్య, సర్వవేద ప్రశంసిత, సర్వాత్మిక, సర్వమయి, సర్వమంగళ రూపిణి, సర్వజ్ఞ, సర్వజనని, సర్వేశ్వరి, శివలింగ శివ జగదంబిక. చూడటంతోనే బ్రహ్మాది దేవతలు సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. అత్యద్భుతంగా స్తుతించారు. అప్పటికి అమ్మవారికి ఒక గుప్పిడి మూసి ఉంది. అందులో గండు తొమ్మెదలున్నాయి. విచిత్ర భ్రమర ముష్టిక. అప్పుడు ఆ గుప్పిక విప్పి చుట్టూ గుంపులుగా తిరుగుతున్న చిత్ర విచిత్ర భ్రమర కోటాను కోట్లుగా రెట్లింపుగా వృద్ధి చెందించి ముల్లోకాలు తొమ్మెదలు. ఎక్కడ చూసినా అవి రంగురంగుల తొమ్మెద, రకరకాల తొమ్మెద, రాగాల తొమ్మెదలు, నాట్యాల తొమ్మెదలు, తొమ్మెదలు 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 తొమ్మెదు, అంతటా తొమ్మెద. ఆకాశాన్ని ఆవరించిన తొమ్మెద, భూగోళాన్ని చీకటితో ముంచిన తొమ్మెద, గిరి శిఖరాల మీద, చెట్టు కొమ్మల మీద, అంతటా తొమ్మెదలే. తొమ్మెదలన్నీ ఒక్కబెట్టున ఎగురుకుంటూ వచ్చి ఏరి కోరి పీక్కు తింటున్నాయి దైత్యులు. తేనె తుట్టను కదిలించిన వాడికి తేనెలు తూయిటరు, తేనె తీగలు ముంచెత్తినట్టు దైత్యుల శస్త్రాలు వస్త్రాలు ఎందుకు పనికి రాకుండా పోయి. ఒక యుద్ధం లేదు, ఒక జవాగ్వాదం లేదు, కేవలం మరణమే. ఎక్కడెక్కడ దాగినా వేటాడి వెంటాడి కుట్టి చంపే. ఎవరు ఏమయ్యారో ఎవరికి తెలియకుండా మరణించే. అరుణుడితో సహా అమరుడంతా ఉసురుడు కోల్పోయారు ప్రాణాలు. తొమ్మెదలన్నీ తిరిగి వచ్చి జగదంబికను చేరే. దేవతలు ఆశ్చర్యమని గుండెలు బాదుకున్నారు. ఆశ్చర్యమేముంది, అమ్మవారి మాయ అన్నారు అంతా. బ్రహ్మాది దేవతలు ఆనందించారు. పరమేశ్వరుని పునః స్తుతించారు. షోడశ ఉపచారాలతో అర్చించారు. విలువైన కానుకలు సమర్పించారు. జయధ్వానాలు చేశారు. దేవలోకంలో దుందుభులు మోగాయి. మునీశ్వరులు వేద పఠనం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. గంధర్వులు ఆనంద గీతికలు ఆలపించారు. మంగళధ్వాజ్యాలు మున్నుముట్టాయి. దేవతలు శిరస్సులు వంచి అంజలి ఘటించారు. జగదీశ్వరి సంతోషించింది. అందరికీ వరాలు కురిపించింది. దేవీ భక్తిని అనుగ్రహించి అంతర్ధానం చే. నారద, ఇది భ్రామరీ వృత్తాంతం. సర్వ పాప వినాశకం, సర్వవాంఛాప్రదం, సంసారార్ణవ తారకం, దేవీ సాయుజ్యదాయకం అని నారాయణ మహర్షి ముగించాడు. అధ్యాయం 13, 127 శ్లోకాల భావం అదంతా కూడా అయిపోయింది. 10వ స్కంధం అయిపోయింది. రేపటి నుంచి 11వ స్కంధం, ఏకాదశ స్కంధంలో ప్రవేశిస్తాం.